వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో వాదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ గ్రూప్ వాళ్ళు తీసుకుని వచ్చిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అఫీషియల్ నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ చేశారు. ఇది డెహ్రాడూన్ లో ఉంటుందండి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో wihg.in క్లిక్ చేయగానే ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ పోర్టల్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో కంపల్సరీగా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అప్లికేషన్ లో అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మీ మేల్ జెండర్ ఏంటి అని క్లిక్ చేసుకొని మీ ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, లాగిన్ ఐడి, యూజర్ నేమ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది పెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకున్న తర్వాతనే మీరు వెళ్ళి అఫీషియల్ నోటిఫికేషన్ కి చూడడానికి ఉంటుందండి. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవడానికి కూడా అక్కడే ఉంటుంది. అలాంటి వారికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక అఫీషియల్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఈ లాగిన్ ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చూద్దాము. అఫీషియల్ నోటిఫికేషన్ లో ఫ్రెండ్స్ మీకు పోస్టులు వచ్చేసి సైంటిఫిక్ సి, సైంటిఫిక్ బి ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రాఫ్ట్ మెన్, లోయర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అటెండెంట్ అండ్ ఫీల్డ్ అటెండెంట్ పోస్టులు అన్ని రిలీజ్ చేశారండి. ఇందులో అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19/7/2021గా ఇచ్చారండి. క్లోజింగ్ డేట్ 16/8/2021గా ఇచ్చారు. ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి కూడా సేమే క్లోజింగ్ డేట్. ఆన్లైన్ ఫీ చేయడానికి కానీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కానీ 16/8/2021గానే క్లోజింగ్ డేట్ ఇచ్చారు. అప్లై చేయాలనుకున్న వారు wihg.in అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూపించారు కదా, ఇదేనండి అఫీషియల్ వెబ్సైట్. ఇందులోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాతనే వన్ టైం రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి, వన్ టైం రిజిస్ట్రేషన్ అయిన వారికి మాత్రమే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉపయోగించుకొని ఇందులో లాగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ కంపల్సరీగా వ్యాలిడ్ గా ఉంచుకోండి. 10th క్లాస్ మెమోలో ఉన్న పేరును మాత్రమే ఇవ్వండి. కంప్లీట్ గా వేరే పేరు ఇచ్చి మీ క్రెడెన్షియల్ పోగొట్టుకోకూడదని చెప్తున్నారండి. ఫ్రెండ్స్ అప్లై చేసుకోవాలనుకున్న వారికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అప్లై చేసుకోవడానికి ముందర మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ వాటి స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్స్ కానీ అన్ని మీరు కంపల్సరీగా స్కాన్ చేసి పెట్టుకోండి. మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీ వద్ద ఉంచుకోండి. ఆన్లైన్లో ఫీ పే చేయడానికి మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ కాపీని పెట్టుకోండి. మీ సిగ్నేచర్ అది కూడా బ్లాక్ ఇంక్ పెన్ తోనే చేసిన సిగ్నేచర్ మాత్రమే స్కాన్ చేసి పెట్టుకోండి అని చెప్తున్నారు. వీటన్నిటిని మీ దగ్గర ఉంచుకొని మీరు అప్లికేషన్స్ అప్లై చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారండి. ఆన్లైన్ మోడ్ లో మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంది, ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవడానికి లేదని క్లియర్ గా మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవాలనుకున్న వారు అప్లికేషన్ ఫీ రూపంలో ఓబీసీ, అన్రిజర్వ్డ్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు పే చేయాల్సిన ఫీ వచ్చేసి సైంటిఫిక్ బి అండ్ సికి వచ్చేసి 1400, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వచ్చి 1000 రూపాయలు, టెక్నికల్ అసిస్టెంట్కి 800, అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ డ్రాఫ్ట్ మెన్కు 600, లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ డ్రైవర్కి 400, ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అటెండెంట్ అండ్ ఫీల్డ్ అటెండెంట్కి వచ్చేసి 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే సైంటిఫిక్ సి అండ్ బి వచ్చేసి 700 రూపాయలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి 500, టెక్నికల్ అసిస్టెంట్కి 400 రూపాయలు, లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ డ్రాఫ్ట్ మెన్కి 300, లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ డ్రైవర్ కి అయితే 200 రూపాయలు, ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అటెండెంట్ కి అయితే 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్, అందరూ పే చేయాలి. ఆన్లైన్ లో మాత్రమే పే చేయడానికి అప్లికేషన్ లింక్ లోనే మీకు ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ లో పే చేయడానికి లేదు. ఒకసారి ఫీ పే చేసిన తర్వాత అది నాన్ రిఫండబుల్ అండి. 1-2 సార్లు మీరు తరోగా మీ ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మొత్తం చెక్ చేసుకొని మాత్రమే అప్లై చేసుకోండి. వన్స్ ఫీ పే చేసిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ చేయమని చెప్తున్నారు ముందుగానే. ఫ్రెండ్స్ ఇక వేకెన్సీ డీటెయిల్స్ గమనిస్తే ఇండివిజువల్ గా చెప్పడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడే చెప్పేస్తున్నాను. సైంటిఫిక్ సికి 2 పోస్టులు ఉన్నాయండి. సైంటిఫిక్ బికి 9 పోస్టులు ఉన్నాయి ఓవరాల్ గా. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి 1 పోస్ట్ ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ కి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయండి. అప్పర్ డివిజన్ క్లర్క్ 4 పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్ మెన్ కి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ కి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ కు 3 పోస్టులు, ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అటెండెంట్ కి 5 పోస్టులు, ఫీల్డ్ అటెండెంట్ కి 2 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ గా 34 పోస్టులు ఉన్నాయండి. ఇక పోస్ట్ వైజ్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం చూసినట్లయితే సైంటిఫిక్ సి పోస్టులు 2 ఉన్నాయి. ఇది లెవెల్ 11 పే చేస్తారండి. అనగా 15,600 నుంచి 39,100 వరకు. ఇది బేసిక్ పేనే అండి, కేవలం బేసిక్ పేనే. గ్రేడ్ పే ఎవ్రీ ఇయర్ మీకు గ్రేడ్ పే అనేది మారుతూ ఉంటుంది. అది 6,600. ఫ్రెండ్స్ మీరు గమనిస్తే సైంటిఫిక్ బికి అండ్ సికి సేమ్ పే ఉంటుంది, కాకపోతే గ్రేడ్ పే మాత్రమే మారుతుంది. బేసిక్ పేతో పాటుగా ఇతర అలవెన్సెస్ అన్ని ఉంటాయండి. డిఏ కానీ రిమైనింగ్ అలవెన్సెస్ అవన్నీ కలుపుకోవాల్సి ఉంటుంది శాలరీతో పాటుగా. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు మించకుండా ఉండాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పిహెచ్డి డిగ్రీ చేసిన వారికి మాత్రమే. అది కూడా జియో సైన్సెస్, అలైడ్ లో జియో సైన్సెస్ లేదా అలైడ్ సైన్సెస్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరు 4 ఇయర్స్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది అప్లై చేసుకోవాలనుకుంటే. డిజైర్ క్వాలిఫికేషన్ వచ్చేసి డాక్టరల్ కానీ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అది కూడా గ్లాసాలజీలో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవాలని చెప్తున్నారు.
ఇక హయ్యర్ ఆల్టిట్యూడ్ ఫీల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు అని చెప్తున్నారండి. సైంటిఫిక్ బి పోస్టులకు 9 ఉన్నాయండి ఓవరాల్ గా. ఇది లెవెల్ 10 పే ఇస్తారు 15,600 నుంచి 39,300 రూపాయల వరకు. ఒకసారి గమనిస్తే మీరు స్కేల్ సైంటిస్ట్ సికి సైంటిస్ట్ బికి సేమ్ పే లాగానే కనిపిస్తుంది, కానీ గ్రేడ్ పే లో మాత్రం వేరియేషన్ ఉంటుంది. 5,400 సైంటిఫిక్ బికి వస్తే సైంటిస్ట్ సికి వచ్చేసి 6,600 ఉంటుంది. అదే గ్రేడ్ పే లో వేరియేషన్ అనేది ఈ పోస్టులకి. ఈ పోస్టులకు మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి జియాలజీ కానీ జియో ఫిజిక్స్ చేసిన వారందరూ ఎనీ అదర్ అలైడ్ సైన్సెస్ లో జియో సైన్సెస్ సబ్జెక్ట్ గా ఉండాలి. ఫ్రెండ్స్ ఈ పోస్ట్ అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి జియాలజీ కానీ జియో ఫిజిక్స్ లో కానీ చేసి ఉండాలి. దాంతో పాటుగా మీరు జియో సైన్సెస్ అనేది ఒక సబ్జెక్ట్ గా ఉండాలి. విత్ మూడు సంవత్సరాల రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఓకే, డిజైరబుల్ క్వాలిఫికేషన్ గమనిస్తే పిహెచ్డి డిగ్రీ జియాలజీ జియో ఫిజిక్స్ ఆర్ అలైడ్ సైన్సెస్ జియో సైన్సెస్ లో ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి జియోలాజికల్ కానీ గ్లాసియాలజికల్ కానీ ఉన్న వారందరూ ఎక్స్పీరియన్స్ కింద యూజ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ జియాలజీ కానీ స్ట్రక్చరల్ టెక్టానిక్స్ కానీ గ్లేసియాలజీ కానీ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఇది లెవెల్ 7 పే ఇస్తారండి, అనగా 9,300 నుంచి 34,800 వరకు ఇస్తారు. గ్రేడ్ పే వచ్చేసి 4,600 రూపాయల వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు మించకుండా ఉండాలండి. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే ఫస్ట్ క్లాస్ డిగ్రీ కానీ హై సెకండ్ క్లాస్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకోవచ్చు. 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారండి. గవర్నమెంట్ బాడీ కానీ అటానమస్ బాడీ కానీ లేదా పబ్లిక్ సెక్టార్ లో అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ లోయర్ డివిజన్ గ్రేడ్ లో ఉన్న వారందరూ ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ గమనిస్తే మాస్టర్స్ డిగ్రీ కానీ లా డిగ్రీ కానీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నారండి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 3 ఉన్నాయండి. ఇందులో లెవెల్ 5 పే ఇస్తారు. 5,200 నుంచి 20,200 వరకు బేసిక్ అనేది ఉంటుంది. వీరికి గ్రేడ్ పే వచ్చేసి 2,800 వరకు ఉంటుందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఫ్రెండ్స్, ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే బీఎస్సీ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నికల్ మినిమం 2 years డ్యూరేషన్ ఉన్న కోర్స్ చేసి ఉండాల్సి వస్తుంది. వారందరూ అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ గమనిస్తే మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ పర్సన్స్ మాత్రమే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఈ బీఎస్సీ లేదా డిప్లొమా ఇంజనీరింగ్ లో. ఇది కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్తున్నారండి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. గమనించగలరు దీన్ని. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు గమనిస్తే మొత్తం 4 ఉన్నాయండి. వీటిలో లెవెల్ 4 పే ఇస్తారు, అనగా 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. వీరికి గ్రేడ్ పే వచ్చేసి 2,400 ఇస్తారు. మాక్సిమం ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే ఎనీ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ మీద ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక 3 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి ఎల్డీసీ ఫీల్డ్ లో అని చెప్తున్నారండి. లోయర్ డివిజన్ క్లర్క్ గా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటానమస్ బాడీ అయినా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఫామ్ లో ఏదైనా సరే ఉన్న వారందరూ 3 years ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులుగా చెప్తున్నారు. డాక్యుమెంట్ పోస్టులు గమనిస్తే మొత్తం 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. లెవెల్ 4 పే ఇస్తారు 5,200 నుంచి 20,200 వరకు. వీరికి గ్రేడ్ పే వచ్చేసి 2,400 ఉంటుంది. ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th తర్వాత ఐటీఐ ట్రేడ్ చేసిన వారు కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి జియోలాజికల్ మ్యాపింగ్ పైన లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, వాటిపైన ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. లోయర్ డివిజన్ క్లర్క్ లో వచ్చేసి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. వీటికి లెవెల్ 2 పే ఇస్తారండి 5,200 నుంచి 20,200 వరకు. గ్రేడ్ పే వచ్చేసి 1,900 ఉంటుంది. ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ చదివిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీటికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందండి. స్కిల్ టెస్ట్ లో వీరు 35 words per minute ఇన్ ఇంగ్లీష్ లో టైప్ చేయాలి, లేదా 30 words per minute హిందీలో టైప్ చేయాల్సి ఉంటుంది, అది కంప్యూటర్ లో అయితే. ఓకే, ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ గమనిస్తే గ్రాడ్యుయేషన్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం ఇంటర్మీడియటే కాకుండా గ్రాడ్యుయేషన్ చేసిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరు గవర్నమెంట్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ కంప్యూటర్ లో చేసి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మీకు డిగ్రీలోనే గ్రాడ్యుయేషన్ లోనే ఏదైనా కంప్యూటర్ కోర్స్ ఉన్నట్లయితే, అనగా ఐటీ ఒక బ్రాంచ్ గా ఉన్నట్లయితే వారు సపరేట్ గా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వారికి అవసరం ఉండకపోవచ్చు. డ్రైవర్ పోస్టులకు మొత్తం 3 ఉన్నాయండి. లెవెల్ 2 పే ఇస్తారు 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది శాలరీ. గ్రేడ్ పే వచ్చేసి 1,900 వరకు ఇస్తారండి. ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరికి కంపల్సరీగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, అది కూడా మోటార్ కార్ పైన. మోటార్ మెకానిజం పైన కంప్లీట్ అవగాహన ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం అయితే మీరే చేసుకునే విధంగా. ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ మోటార్ కార్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారు అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. డిజైరబుల్ వచ్చేసి మినిమం 3 years డ్రైవింగ్ లైసెన్స్ లైట్ వెహికల్ కానీ హెవీ వెహికల్ కానీ
రెండింటి పైన 3 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఐటీఐ లేదా డిప్లొమా సర్టిఫికేట్ మోటార్ మెకానిక్స్ పైన ఉన్న వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారండి. ఎందుకంటే మోటార్ మెకానిక్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వారు చేసుకునే విధంగా, ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ మెకానిజం పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉండి మీరే చేసుకునే విధంగా ఉన్నట్లయితే ఈ ఐటీఐ సర్టిఫికేట్ కూడా అవసరం ఉండకపోవచ్చు. దానికోసం మీకు స్కిల్ టెస్ట్ ఏమైనా కండక్ట్ చేయొచ్చు అండి. ఇక ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు 5 ఉన్నాయండి. ఇందులో వీరికి లెవెల్ 1 పే ఇస్తారు. 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది శాలరీ అనేది. వీరికి గ్రేడ్ పే వచ్చేసి 1,800 వరకు ఇస్తారండి. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది గ్రేడ్ పే అనగా. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాల వరకు ఇచ్చారండి మాక్సిమం. 10th క్లాస్ పాస్ అయిన వారు, హై స్కూల్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. కంప్యూటర్ నాలెడ్జ్ పైన అవగాహన ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి. వీటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. హై స్కూల్ 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకి 2 ఉన్నాయండి ఇందులో. వీరికి కూడా హై స్కూల్ ఇచ్చారు, కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఇచ్చారు. 20 సంవత్సరాలు మించకుండా ఉండాలంటున్నారు. వీరికి కూడా యాజ్ ఇట్ ఈస్ గా స్కేల్ వచ్చేసి 5,200 నుంచి 20,200 వరకు, గ్రేడ్ పే 1,800 వరకు ఇస్తారని చెప్తున్నారండి. మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. వీరికి లెవెల్ 1 పే ఇస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం మీరు ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ 1/3/2021 కల్లా మీరు అటైన్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ కంపల్సరీగా మీరు 1/3/2021 కల్లా అటైన్ చేసి ఉండాలి. అంటే కంపల్సరీగా మీరు అప్పటికల్లా పాస్ అయి ఉండాలి వాటిని. ఎవరైనా క్యాష్ ను క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వారికి SC/ST వాళ్ళకి 5 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు. వీడియోస్ ఎవరైనా ఉన్నట్లయితే డైవర్స్డ్ వీడియోస్ కానీ, డైవర్స్డ్ ఉమెన్ కానీ, లీగల్లీ సపరేట్ అయిన ఉమెన్స్ కానీ వాళ్ళకైతే 30 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ కి 10 years అనేది ఉంటుందండి యాజ్ యూజువల్ గా. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఉన్న కాంటాక్ట్ సెక్షన్ లోకి వెళ్ళి మీ క్వెరీస్ రైట్ చేయొచ్చు. లేదంటే registrar@wihg.res.in కి ఈమెయిల్ రూపంలో మీరు రైట్ చేయొచ్చు మీ క్వెరీస్ ని. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని దానిపైన మీరు సైన్ చేసి దానిని స్కాన్ చేసి అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటుగా మీరు registrar@wihg.res.in కి మీరు పంపించాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ రూపంలో మీరు రాయాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఇక్కడ ఏ పోస్ట్ అప్లై చేస్తారో ఆ పోస్ట్ మీ అప్లికెంట్ నేమ్ రాయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ లో. అలా రాసి కంపల్సరీగా మీరు ఈ ఈమెయిల్ ఐడికి పంపించాలి. ఈమెయిల్ ఐడికి పంపించకపోతే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్షన్ లిస్ట్ లోకి వెళ్తుందండి అప్లై చేసిన తర్వాత కూడా. ఫ్రెండ్స్, మీరు ఇంటర్వ్యూ టైంలో, రిటన్ ఎగ్జామ్ కానీ పర్సనల్ ఇంటర్వ్యూ టైంలో కానీ మీ ప్రింటెడ్ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ యొక్క ఒక స్కాన్, ఒక జిరాక్స్ కాపీ తీసుకొని దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్లన్నింటినీ రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ టైం కల్లా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు ఏ క్వైరీ ఉన్నట్లయినా సరే registrar@wihg.res.in ఈ ఈమెయిల్ ఐడికి మీ క్వైరీస్ రైట్ చేయొచ్చు. అక్కడ మీకు రిప్లై ఇస్తారండి. ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఆల్రెడీ క్లియర్ గా ముందుగానే చెప్పాను. ఇక్కడ 1 time రిజిస్ట్రేషన్ మీరు కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చారు. ఫ్రెండ్స్, 1 time రిజిస్ట్రేషన్ టైంలో మీరు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, లాగిన్ ఐడి, మీ జెండర్ ఏంటి, మేలా ఫీమేల్ కంప్లీట్ గా పెట్టి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడికి లాగిన్ ఐడి, పాస్వర్డ్ వస్తాయండి. అక్కడ నుంచి మీరు లాగిన్ అయిపోయి మీరు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.